హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా పావు కేజీ అల్లం, పావు కేజీ చింతపండు, 100 గ్రాములు ఎండుమిర్చి, పావు కేజీ బెల్లం, 3 టేబుల్ స్పూన్ ఉప్పు. ముందుగా ఒక కళాయి తీసుకొని స్టవ్ వెలిగించుకోండి. ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్న ఎండుమిర్చిని వేసుకొని కొంతసేపు వేపుకోండి. ఎండుమిర్చి కొంచెం వేగాక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోండి. చూసారు కదండీ! వేగిపోయాయి. తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఎండుమిర్చిని మిక్సీ వేసుకుందామండి. చూసారు కదండీ! ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. మరో మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, చింతపండు, బెల్లం, ఉప్పు వేసుకొని ఒకసారి పట్టుకుందామండి. కొంచెం మెదిగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారప్పొడి కూడా వేసుకొని మెత్తగా పట్టుకుందామండి. చూసారు కదండీ! మెత్తగా మెదిగిపోయింది. ఇప్పుడు పోపు వేసుకోవటానికి ఒక కళాయి తీసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి, పోపు దినుసులు వేసుకొని బాగా కలుపుకోండి. దాంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు, కరివేపాకు వేసుకోండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకపోయినా పర్లేదండి. ఆయిల్‌లో వేయించుకున్నాం కాబట్టి. లో ఫ్లేమ్‌లో 20 మినిట్స్ కలుపుతూ ఉండండి. చూసారు కదండీ! ఈ విధంగా వస్తే సరిపోతుంది. కళాయికి అంటుకోకుండా ఉండాలండి. చూసారు కదా! ఎంతో ఈజీ అయిన అల్లం పచ్చడి రెడీ అయిపోయింది.